వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనకి మైక్రోసాఫ్ట్ నుంచి బిగ్గెస్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారనమాట. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏఐసిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక ఎక్సలెంట్ కోర్స్ని ఆర్ ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీని అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారనమాట. సో గైస్ మీరు ఏం చేస్తారంటే 4 వీక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్కిల్స్ ప్రాపర్గా అయితే నేర్చుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని మనకి 5000 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి గైస్. సో గైస్ మీకు ఒక విషయం చెప్తాను, ఇంటర్న్షిప్ అనేటప్పటికి సో చాలామంది పెయిడ్ ఇంటర్న్షిప్కే మీరు అప్లై చేసుకుంటారు. బట్ ఆ యొక్క ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, చాలా వరకు యూజ్ అవుతుంది. ఇలాంటి ఆర్గనైజేషన్ దట్టు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఆర్గనైజేషన్ నుంచి కనుక మీరు చేస్తే ఇంటర్న్షిప్ సో మీకు చాలా క్రెడిబిలిటీ అయితే వస్తుంది, మీ ప్రొఫైల్కి చాలా వెయిటేజ్ అయితే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, అంతే తప్పించి ఎప్పుడు పెయిడ్ ఇంటర్న్షిప్స్కే మీరు అప్లై చేయకూడదు. ఇలాంటి నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా అప్లై చేస్తే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు అయితే ప్రాపర్గా అయితే కౌంట్ అవుతుంది అన్నమాట. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినా పర్లేదు, సో ఏ స్ట్రీమ్లో చేసినా పర్లేదు, మీరు స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, గ్రాడ్యుయేట్ అయితే చాలు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని నేను డేటా రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో మీకు స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే దిస్ ద బెస్ట్ ఇంటర్న్షిప్. తప్పకుండా అయితే అప్లై చేయండి. బట్ 31st మార్చ్ కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి, ముందుగానే చెప్పేస్తున్నాను గైస్. ఓకే, సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. స్కిల్స్ ఏమి అడిగారు, సో అసలు మొత్తం డీటెయిల్స్ అని కూడా చూద్దాం. నాకు స్క్రీన్ మీద బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఇంకా సోషల్ మీడియా లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో ఉంటే వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి, మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్ ఇది. సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీన్ని మనం ఏఐసిటీ అంటాం. సో చాలా మంది కాలేజెస్ ఏఐసిటీ అప్రూవ్డ్ ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకుంటారు కదా. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ కింద మనకైతే వస్తుందన్నమాట. సో వీళ్ళు ప్రెసెంట్ ఏం చేస్తుందంటే ఎడ్యునెట్ మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 వీక్స్ ఇంటర్న్షిప్ వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. సో ఇన్ అసోసియేషన్ విత్ ఏఐసిటీ, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇది ఒక వర్చువల్ ఇంటర్న్షిప్ గైస్. దట్ మీన్స్ మీరు చక్కగా ఇంట్లో కూర్చొని ఈ యొక్క ఇంటర్న్షిప్ని అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ యొక్క సర్టిఫికేట్ చాలా వ్యాలిడ్ గైస్. మనకి ఇక్కడ చూడండి, మనకి ఇమీడియట్గా మనం అయితే స్టార్ట్ అవ్వచ్చు. డ్యూరేషన్ ఏమో టోటల్గా 6 వీక్స్ మనకైతే ఉంటుందని చెప్తున్నారు. అంటే 4 వీక్స్ ఎక్స్టెండ్, 2 వీక్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. ఇక్కడ స్టైఫండ్ ఏమి ఉండదు గైస్, ముందుగా చెప్తున్నాను. ఇదేమి స్టైఫండ్ కోసం చేసే ఇంటర్న్షిప్స్ కాదు, మీ క్రెడిబిలిటీ ఇంక్రీజ్ చేయడం కోసం చేసే ఇంటర్న్షిప్స్. గుర్తుపెట్టుకోండి, March 31st, 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇది ఏఐ ఇంటర్న్షిప్ విత్ మైక్రోసాఫ్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రేంజ్లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ బూమింగ్లో ఉంది కదా. సో దానికి తగ్గట్టుగా కటింగ్ ఎడ్జ్ ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి దిస్ ద బెస్ట్ ఇంటర్న్షిప్ గైస్. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ యొక్క ఇంటర్న్షిప్ కనుక కంప్లీట్ అవుతే, ఆన్లైన్లోనే కంప్లీట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ మీరైతే ఎర్న్ చేయొచ్చు. దాంతోపాటుగా ఆపర్చునిటీ టు గెయిన్ డిజిటల్ క్రెడెన్షియల్స్ అండ్ అచీవ్మెంట్ బూస్టింగ్ దేర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. సో చాలా యాడ్ ఆన్ అవుతుంది గైస్, అందుకే ఈ పట్ల వీడైతే చేస్తాను అనమాట. ఓకే, సో ఇందులో మనకి చాలా ఉంటాయి. సో చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్ మీద, మనకి జనరేటివ్ ఏఐ మీద, క్లౌడ్ ఏఐ డెవలప్మెంట్ మీద మనకి ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. సో అవి మనకైతే నేర్పిస్తారు అనమాట. ఓకే, సో స్టూడెంట్ కరెంట్లీ ఎన్రోల్డ్, మీరు ఇంజనీరింగ్, సైన్సెస్, పాలిటెక్నిక్, కామర్స్ డిసిప్లిన్ ఉన్న క్యాండిడేట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. సో టీచింగ్, రీసెర్చ్ చేస్తున్న క్యాండిడేట్స్, ఏఐ మీద కొద్దిగా నాలెడ్జ్ కావాలి అనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. 5000 ఆపర్చునిటీస్ ఆర్ వేకెన్సీస్ మనకైతే ఉన్నాయి గైస్, మర్చిపోద్దు. ఓకే, ఐఎమ్ నాట్ రోబోట్ మీకు ఇచ్చండి. ఈ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. అప్లై నౌ అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే వస్తుంది. సింపుల్, యూ ఆర్ లాగిన్ యాజ్ ఎ స్టూడెంట్. సో మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. సో ఫస్ట్ మీరు అయితే స్టూడెంట్గా లాగిన్ అవ్వాలి. మీ యొక్క యూనివర్సిటీ మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. సో మొత్తం సిటీస్, స్మార్ట్ సిటీ బేస్డ్ on that డీటెయిల్స్ అని కూడా ఇచ్చేస్తారు. ఒక లాగిన్ క్రియేట్ చేసుకొని ఫాస్ట్గా లాగిన్ చేసి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి షేర్ చేస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.